పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున గీత తీసుకుని ఉద్యోగులు వేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగాల స్కీమ్ కోట్ల రూపాయల్లో ఉందని, సుమారు 30 మంది దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వంగ గీత కలెక్ట్ చేశారన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేయిస్తామని ఆయన అన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాన ప్రతిపాదికన ఈఎస్ఐసి ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇవ్వాలని వర్మ కోరారు. డబ్బు సంపాదన మీద, అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవరన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, దేవుడు ఆశీస్సులు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగగీత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పుసమ్మా, భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 వీలే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. డబ్బు సంపాదన మీద పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయల చొప్పున గీత తీసుకుని ఉద్యోగులు వేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి గ్రాంట్ తీసుకురావడం, ప్రజలు ఆరోగ్యం కోసం ఆలోచించి మంచి పనులు చేస్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ వంగా గీత ఎన్నికల పోలింగ్ అయింది, అయితే కౌంటింగ్ రోజులు సమయం దగ్గరగా ఉంది. ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లి ప్రజలు నాకు ఓటేసి నెగ్గించాలి కానీ అని కోరుకోవాలి. కానీ ఆమె ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో నగరు అని సంకేతాలు ఉండడంతో ఎవరైతే వంగా గీత కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ టార్గెట్ చేసుకుని, నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు చొప్పున వంగా గీత తీసుకుని ఉద్యోగాలు వేస్తారని చెప్పి ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ధ్వజెత్తే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారు, అయితే ఈఎస్ఐ డైరెక్టర్లు వారు ఏ రకంగా వేస్తారు అని చెప్పి ఆయన ధ్వజెత్తే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగాలు స్కీమ్ పెట్టి కోట్ల రూపాయలు అయితే వాళ్ళు దండుకున్నారని చెప్పి ఎవరైతే ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా సుమారు 30 మంది దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆమె కలెక్ట్ చేశారని చెప్పి ఎవరైతే ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేయించి ఇటువంటి వారిపై అయితే తక్షణమే చర్యలు తీసుకుంటారని చెప్పి ఓ పక్క వర్మ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే కాకినాడ పార్లమెంట్ లో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గానికి సమాన ప్రతిపాదన చెప్పిన అయితే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏవైతే గ్రాంట్స్ తీసుకొచ్చి దీన్ని అందులో ఉన్న మెయిన్ పెద్ద అధికారులతో ఆవిడ తొత్తులుగా పెట్టుకుని ఏవైతే నిరుద్యోగం టార్గెట్ చేసి ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి కాంట్రాక్ట్ బేసిక్ మీద 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు, ఏవైతే మా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ బట్టబయలు చేస్తామని చెప్పి ఒక పక్క ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకొస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. డబ్బు సంపాదన మీద, అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవరన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, దేవుడు ఆశీస్సులు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగగీత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పుసమ్మా, భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 వీలే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్